ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పనిసరిగా మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక పద్ధతి. అలాగే దాంతోపాటుగా ఇంకా అవకాశము ఆసక్తి అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నట్లయితే తప్పకుండా శివుడికి సంబంధించిన శ్లోకాలు, శివుడికి సంబంధించిన నామాలు, అష్టోత్తరాలు, ఆయనకు సంబంధించినవి ఏదైనా సరే చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. కనుక మీరు దానికి సంబంధించినవి ఏం చేసుకున్నా, అలాగే ఇంకా అవకాశం ఉన్నట్లయితే శివాలయ సందర్శన చేసినా ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలతలను ఇస్తాయి. కాబట్టి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్నీ తమకే వర్తిస్తాయి అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఈ గోచార ఫలితాలు చూసుకున్నప్పుడు గోచారీచి ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని ఈ రకమైన స్వల్ప చిన్నపాటి ఈ శ్లోకాల ద్వారా కానీ లేకపోతే దైవ స్మరణతో కానీ ఆధ్యాత్మిక భావనతో కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది మీ ఇష్ట దైవం కావచ్చు, లేకపోతే ఆ రోజు చెప్పిన పరిహారంలో భాగంగా ఆ శ్లోకాలు కానీ వినడం కానీ చేసుకోవడం కానీ దేవాలయ సందర్శన కానీ మొదలైన ఏమి చేసినా కూడా చిన్నపాటి సమస్యల్ని అధిగమించడం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మనం భావించాలి.